వచ్చాయమ్మ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నవాన్హిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలలో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు, ఊరేగింపులు, సాంప్రదాయిక ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా గోదా గోవిందుల యొక్క ప్రణయానుబంధానికి గుర్తుగా నిర్వర్తించేటటువంటి ఒక సాంప్రదాయిక ఊరేగింపు ఉత్సవం మనం దర్శించుకుంటూ ఉన్నాం. అదే గోదా పూమాలల యొక్క ఊరేగింపు ఉత్సవం అన్నది. ఆ వెదురు బుట్టలలో 2 పూమాలలు, వాటితో పాటు 2 చిలుకలు అందముగా అమర్చి కనిపిస్తూ ఉండేటటువంటి వస్త్రముతో పాటు శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మన శ్రీ వెంకటేశ్వరునికి కానుకగా పంపినటువంటి ఒక దివ్యమైనటువంటి సన్నివేశాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి అవతరించినటువంటి ఆ క్షేత్రములో నేడు విశేషమైనటువంటి ఒక ఉత్సవ సంరంభం జరిగినది. తెలతెలవారుతుండగా గోదాదేవి అలనాడు పూలమాలను ధరించి తాను గోవిందునికి తగునటువంటి దాననా అని ఏ బావిలోనైతే తన ప్రతిబింబాన్ని చూసుకొన్నదో ఆ బావికి సమీపములో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపములో గోదాదేవిని అలంకరింపచేసి గోదాదేవికి చక్కనైనటువంటి అభిషేకాన్ని నిర్వర్తించేటటువంటి సన్నివేశం శ్రీవిల్లిపుత్తూరులో జరిగినది. ఈనాడు గోదాదేవిని చక్కగా సుగంధమైనటువంటి తైలముతో అలంకరించి ఆ తర్వాత విశేషమైన ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని పూర్తి చేసి 9 గజముల పట్టు చీరను గోదాదేవికి అలంకరించి చక్కగా కట్టి 2 విశేషమైన గజపుష్పమాలలని గోదాదేవికి సమర్పించి 2 తయారు చేసినటువంటి చిలుకలని గోదాదేవికి అలంకరింపచేసి మంగళ కర్పూర నీరాజనములు సమర్పించి విశేషమైనటువంటి ప్రసాదముల నైవేద్యముగా సమర్పించి ఆ తర్వాత వాటిని శ్రీ వెంకటేశ్వరునికి పంపేటటువంటి సన్నివేశం. ఇక్కడ అభిషేకము తర్వాత శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ధరించినటువంటి మాలలని, వస్త్రములని, చిలుకలని సడలింపు చేసి వెదురు బుట్టలలో చక్కగా అలంకరించి వస్త్రములను మడిచి ఆ బుట్టలో పెట్టి 2 చిలుకలను కూడా చెరోవైపు పెట్టి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయమునకు ప్రదక్షిణగా వచ్చి అక్కడి నుంచి సరాసరి వెంకటేశ్వరునికి సన్నిధికి విచ్చేసినటువంటి ఆ వెదురు బుట్టని, ఆ పూలమాలలని, ఆ అమ్మ ధరించినటువంటి వస్త్రాన్ని, ఆ చిలుకలని నేడు సౌభాగ్య దినమైనటువంటి శుక్రవారం నాడు మనం దర్శించుకుంటున్నాము అనంటే ఇది ఎంతో సౌభాగ్యం మన జీవితానికి. ప్రతి ఇంటిల్లిపాది కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందేందుకు అనువైనటువంటి శుభ సందర్భం అని చెప్పి చెప్పుకోవచ్చు. సామాన్యంగా అందరూ అనుకుంటూ ఉన్నటువంటిది గోదాదేవి పూలమాలికలను మాత్రము పంపుతారు అని. కానీ అక్కడ పూలమాలలతో పాటు అమ్మ తాను ధరించినటువంటి వస్త్రమును కూడా వెంకటేశ్వరునికి పంపుతారు అన్నటువంటిది సాంప్రదాయిక రహస్యం కూడా. ఆ వస్త్రమే వెదురుబుట్టలో మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ రంగు ఏదైతే ఉన్నదో దాదాపు ఒక్క కలర్ రంగులో ఉండేటటువంటి, ఇది తమిళ సంప్రదాయంలో అరకు కలర్ అని అంటారు. అంటే వివాహ సమయములో కట్టుకోవలసినటువంటి ఒక రంగు 9 గజముల చీరకు మాత్రము విశేషించి నేసేటటువంటి వాళ్ళు నేస్తే
ఆ పట్టు వస్త్రములను పట్టు చీరను తాను ధరించి స్వామివారికి పంపినదే. ఇది కదా గోదా గోవిందుల యొక్క ప్రణయపూర్వకమైనటువంటి దివ్య సన్నివేశానికి నిదర్శనం. శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఊరేగింపుగా తెచ్చినటువంటి ఆ పుష్పమాలలను, ఆ వెదురు బుట్టను బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి పక్కన ఉండేటటువంటి పెద్దజీయర్ స్వామివారి యొక్క మఠములో ఊరేగింపు చేస్తారు. కొలది సమయం ఆ మఠములో ఉండి జియర్ స్వాముల వారి యొక్క ఇతరమైనటువంటి కైంకర్య పరుల యొక్క దర్శనంను వారందరికీ దర్శనాన్ని ఇచ్చినటువంటి తరువాత అక్కడి నుంచి ఆ వెదురుబుట్టలో ఉండేటటువంటి ఆ విశేషమైనటువంటి మాలలు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండల వాని యొక్క దేవాలయపు 4 మాడవీధులలో ప్రదక్షిణగా వచ్చి ఆ తర్వాత దేవాలయం లోపలికి తీసుకువెళ్ళేటటువంటి సన్నివేశం. ఇక్కడ ఏ సుగంధమైనటువంటి తైలమును గోదాదేవి తన దివ్య విగ్రహమునకు లేపనం చేసుకున్నారో, అద్దుకున్నారో, ఆ తైలము కూడా ఈ వెదురుబుట్టలో కొద్దిగా గోదాదేవి స్వామివారికి పంపుతారు. ఈ తైలమును ఎప్పుడు స్వామికి సమర్పిస్తారు అనంటే రేపు తెల్లవారుజామున తోమాల సేవలో మరి అక్కడ ఉండేటటువంటి విశేషమైనటువంటి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిమకి గర్భాలయములో ఈ తోమాల సేవలో సమర్పించేటటువంటి తైలమును కూడా అద్ది ఆ తర్వాత అభిషేకాన్ని జరిపించి తిరుమంజనాన్ని జరిపించి సాక్షాత్తు మూలమూర్తికి ఆ పుష్పమాలలను సమర్పిస్తారు. గోదాదేవి పంపినటువంటి ఆ వస్త్రమును కూడా ఆనందనిలయ వాసునికి సరాసరి సమర్పించేటటువంటి ఒక దివ్య సన్నివేశం రేపు తెల్లవారుజామున జరుగుతున్నది. అమ్మ ఆవిర్భవించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు ఎక్కడ, నేడు ఆ తల్లి ధరించినటువంటి వస్త్రములను, మాలలను, చిలుకలను మనం దర్శించుకునేటటువంటి రోజు ఈరోజు శుక్రవారముగా అమరడం అనేటటువంటిది కూడా మన జీవితానికి ఆ గోదా గోవిందుల యొక్క దివ్యమైన అనుగ్రహం లభిస్తుంది అన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం మనకు అమరుతున్నది. 9 రోజుల బ్రహ్మోత్సవాలలో 9వ రోజు చక్రస్నానము రోజు స్వామి తిరుమల కొండ మీద విగ్రహముగా అర్చామూర్తిగా ఆవిర్భవించినటువంటి రోజు అని అంటారు. మరి స్వామి పుట్టినరోజు అని అనడం అందరికీ అర్థమయ్యేటటువంటి భాష కోసం చెప్పినదే అయినా అవతార దినం అని చెప్పుకుంటూ ఉన్నామే. మరి ఆ అవతార దినం రోజు అమ్మ తన బహుమతిని స్వామికి పంపాలి కదా. ఆ బహుమతి ఏమిటా అని ఆలోచిస్తే అమ్మ ధరించినటువంటి పూలమాలలే, అమ్మ ధరించినటువంటి వస్త్రమే, అమ్మ తాను లేపనం చేసుకున్నటువంటి సుగంధ తైలమే, అమ్మ తన చేత ధరించినటువంటి 2 చిలుకలే. అటువంటి ఆ బహుమతిని శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆ తల్లి సమర్పిస్తే గోదా మాలగా స్వామి ఎంతో వైభవంతో, ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో స్వీకరించేటటువంటి ఒక దివ్య సన్నివేశాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎన్నెన్నో విశేషాలు కలగలిసినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. శుక్రవారం ఈరోజు రావడం అన్నటువంటిది కూడా అందులో ఒక గొప్ప వైభోగంగా మనం చెప్పుకోవచ్చు. సహలక్ష్మ్యా అభిషేకస్తు వాసరే భార్గవే హరేహే సాన్నిధ్యకారి సతతం సర్వ సంపత్ప్రదాయక. ఏ దేవాలయములో ఏ దేవుడైతే లక్ష్మీదేవితో కూడి ఉన్నారో ఆ దేవుడికి శుక్రవారం నాడు అభిషేకం చేస్తే ఆ దేవాలయం రోజురోజుకి అభివృద్ధి పొందుతుంది అన్న వచనం వైఖానసాగమ శాస్త్రములో ఆనంద సంహితలో చెప్పబడి ఉన్నది. తదనుగుణముగా తిరుమల క్షేత్రంలో శుక్రవారం నాడు అభిషేకం ప్రారంభమైనది. మరి ఆ శుక్రవారం నాడే ఆ తల్లి శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాలలను పంపడం, ఆ మాలలని మనం ఊరేగింపుగా తీసుకువెళ్తూ ఉంటే కళ్ళారా కనుల నిండా కనులార్పకుండా హృదయము నిండా ఆ తల్లిని స్వామిని నింపుకొని దర్శనం చేసుకుంటున్నామే.